ఆగండి ఆగండి, వీడియో స్టార్ట్ చేస్తే మాత్రం అస్సలు స్టాప్ చేయద్దు. ఇవాళ ఒక మంచి టాపిక్తో మీ ముందున్నా. ఇది స్టాప్ చేసారనుకో ఇంకా మీ లైఫ్లో ఇంత మంచి విషయాన్ని కోల్పోయినమా అన్న ఫీల్ మాత్రం ఉంటుంది. ఎక్కడ కూడా స్టాప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇది ఏంటంటే, ఒక మనిషికి ఒక వ్యాధి ఉంటే దాన్ని ఎలా బాగు చేసుకోవాలి, అసలు బాగు చేసుకునే అవకాశం ఉన్నాయా లేవా అనేదే చూడండి చివరి దాకా. ఇక మీ ఇష్టం అండి. ఇంచుమించు 18 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయిన రోగం 60-80 సంవత్సరాలు వచ్చినా పోయే అవకాశాలు అసలుకే లేవు. మరి ఎప్పుడు పోతుంది? దానికంటూ ట్రీట్మెంట్ ఉందా? మందో మాకో కనిపెట్టే అవకాశాలు ఉన్నాయా అని అనుకుంటే అసలుకే లేదండి. పాము కుట్టినా మందు ఉంది, ఎయిడ్స్ రోగానికి మందు ఉంది, క్యాన్సర్కి మందు ఉంది. ఎలాంటి రోగం వచ్చినా కూడా ఒక మనిషికి తగ్గనికి ఇక్కడికి కాకపోయినా ఇంకెక్కడికైనా పోయి తగ్గించుకునే అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. కానీ ఈ రోగం ఉన్న వాళ్ళకి మాత్రం మందు మాకు మాత్రం అసలుకే లేదు. అట్లాంటి వాళ్ళకి అసలు ట్రీట్మెంట్ అనేది లేదు. ఇంచుమించు ఆడ మగ ఇద్దరికి తేడా లేని రోగం అంటే ఒకటే అండి. దాంట్లో మళ్ళీ ఏంటంటే, ఒక చిన్నపిల్లలకు తప్ప పెద్దవాళ్ళందరికీ కూడా 18 సంవత్సరాల నుంచి స్టార్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, 18-16 నుండే స్టార్ట్ అవుతుంది ఇంచుమించు కొంతమందికి అయితే అలాంటి వ్యాధి. అసలు అది ఒక మనిషికి పుచ్చు పట్టి ఎలా మింగేస్తుందో అలాంటిది అన్నమాట. అంతే గొప్ప వ్యాధి ఏంటి సంధ్య, అలాంటి రోగాలు ఒకటి ఉందా మనకు? అసలు మాకు తెలీదు. అవునా అని మీరందరూ ఆశ్చర్యపోవచ్చు. ఇంచుమించు మీరు ఆశ్చర్యపోవాల్సిన విషయమే. ప్రతి ఒక్కరికి కొంతమంది దగ్గర నుండి అనుభవించిన వాళ్ళు ఉంటారు, కొంతమంది దూరాన్ని నుంచి చూసిన వాళ్ళు ఉంటారు. అలాంటి రోగం అండి బాబు. అసలు దానికి ట్రీట్మెంట్ లేదు, మందులు లేవు. వ్యాధి అసలు రావద్దు, వస్తే ఇంకా పోయేదే అనేది అవకాశాలు ఛాన్సులు మాత్రం అసలుకే లేవు. ఆ మనిషి పోయేదాకా ఆ రోగం పోదు. ఆడవాళ్ళకి అదే పని, మగవాళ్ళకి అదే పని. ఆ భగవంతుని కోరుకుందాం అలాంటి రోగానికి మందు కనిపెట్టు మనిషి అని. ఇంచుమించు భగవంతుడు కూడా కనిపెట్టలేకపోయే ఎవరికి దగ్గర దానికి ట్రీట్మెంట్ అనేది లేదు అని అందరి చేతులు ఎత్తేసిన రోగం అది. ఇంతకీ ఆ రోగం ఏంటి, మాకెందుకు చెప్పట్లేదు? ఆ రోగం గురించి ఇంత బాధిస్తూ ఎందుకు మమ్మల్ని చంపుతా ఉన్నావు అని అనుకోవద్దు. చెప్తాను ఆ రోగం ఏంటో, వినండి. ఇంకా మిమ్మల్ని ఊరించి బాధ పెట్టి మిమ్మల్ని వేధించే అవకాశాలు మాత్రం ఇంకా నేను తీసుకోను. చెప్తాను ఆ రోగం ఏంటో. అనుమానం అనే రోగం అండి. అవును, మీరు ఇంది అక్షరాల నిజమే. అనుమానం రోగం ఉన్న ఏ మొగోడు ఏ ఆడదైనా కానీ సుఖపడ్డట్టు చరిత్రలోనే లేదు. ఎందుకంటే కట్టెకు పుచ్చు తాకి తనని ఎలా మేసేస్తుందో ఒక మనిషికి ఒక అనుమానం దాకింది అని అంటే ఆ మనిషిని అలానే తినేస్తూ ఉంటుంది. అది వాళ్ళ మీదే కాదు, ఆ ప్రభావం ఇంటి కుటుంబానికి కూడా అది అతిపెద్ద బాధ అని చెప్పుకోవచ్చు. వాళ్ళు మనశ్శాంతిగా ఉండరు, ఇంకొకరిని మనశ్శాంతిగా ఉండనివ్వరు. ముఖ్యంగా ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ప్రేమికుల మధ్య లేదా భార్యాభర్తల మధ్య. ఈ రోగం ఉన్న వాళ్ళకి అసలు ట్రీట్మెంట్ అనేదే లేదు. వాళ్ళ మనసే వాళ్ళ ట్రీట్మెంట్. ఏ మందు మాకు పనిచేయదు. నిద్రలేని రాత్రులు గడపడానికి వాళ్ళ నరాలు తెగిపోయేంత టెన్షన్ తీసుకోవడానికి తప్ప ఇంకా దేనికి పనికిరాలు. వాళ్ళతో పాటు వాళ్ళ భాగ్యస్వాములు కూడా భరించాల్సిందే. అంటే ఒక భర్తకు ఉందనుకో భార్య భరించాలి, భార్యకు ఉందనుకో భర్త భరించాలి. డిప్రెషన్కి వెళ్ళిపోయే అంత అనుమానంతో వాళ్ళే వేధించుకుంటూ ఎదుటి వాళ్ళని తినేసే రోగం ఏదన్నా ఉంది అని అంటే అది అనుమానం రోగమే. నా దృష్టిలో అతిపెద్ద రోగం అంటే అదే అని చెప్పుకుంటా. మీకు మీ దాంట్లో ఎవరికన్నా ఉంటే అది కరెక్టా కాదా చెప్పండి మీరే. నా దృష్టిలో మాత్రం అది అన్నిటికన్నా పెద్ద రోగం అనే చెప్పుకోవాలి.